బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈ కీలక మీటింగ్ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది. భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతోంది. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రిచారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీ లక్ష్మణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఉపరాష్ట్రపతి ఎవరనేది సస్పెన్స్ కాసేపట్లో తేలిపోబోతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈరోజు సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ ఉపరాష్ట్రపతిని ఎవరిని ఎంపిక చేశారనేటువంటి ఒక సస్పెన్స్ కు తెరపడేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకమైనదిగా మనం చెప్పాలి. సో ఈ నెల 21వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దిశగా అనేక మంది పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు ముందంజలో ఉంది. సో ఆయనకు పదవి అప్పగిస్తారు, ఉపరాష్ట్రపతి పదవి అప్పగిస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 75 సంవత్సరాల వరకు ఆయన వయసు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుంచి ఉపరాష్ట్రపతి పదవికి అప్గ్రేడ్ చేస్తారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. వీరితో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కర్ణాటక గవర్నర్ గా ఉన్నటువంటి తావర్ చంద్ గెహ్లట్, ఆయన గతంలో రాజ్యసభ పక్ష నాయకుడిగా పనిచేశారు. సో రాజ్యసభ నాయకుడిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయనకు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఉపరాష్ట్రపతి పదవిలో భాగంగా రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా వైస్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా అనుభవం అవసరం ఉంటుంది. ఆ మేరకు వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే రాజ్యసభను సజావుగా నడపాల్సినటువంటి అనుభవం, నైపుణ్యం, అలాగే చట్టాల పట్ల అవగాహన, అలాగే నాయకులతో సత్సంబంధాలు మెలగడం, ఇవన్నీ కూడా చాలా అంశాలన్నీ కూడా బేరీజ్ వేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని కూడా ఆలోచించిన తర్వాత ఒక సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో ఆ దిశగా కర్ణాటక గవర్నర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి తావర్ చంద్ గెహ్లట్ పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. సో ఇటు తావర్ చంద్ గెహ్లట్ గానీ అలాగే రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా రిచ్ పార్లమెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో వీరంతా కూడా కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో వీరి పేరు పరిశీలనలో ఉంది. వీరితో పాటు ఇటు మనోజ్ సిన్హా, ప్రస్తుతం ఆయన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు, ఆయన పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. వీరితో పాటు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ, అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వీకే సక్సేనా, వీరితో పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శేషాద్రిచారి పేరు కూడా వినబడుతుంది. సో అలా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశాల్లో, చట్టాల్లో ఆయనకు నైపుణ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పేరు కూడా ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి ఎంపిక చేసేటువంటి అభ్యర్థి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి కోర్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తికే వైస్ ప్రెసిడెంట్ పగ్గాలు ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ అయితే చాలా ఉధృతంగా బీజేపీలో జరుగుతోంది. నిజానికి జగదీప్ ధన్కడ్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి. గతంలో ఆయన కేంద్రంలో జనతా పార్టీ టైంలో కేంద్రంలో పనిచేశారు. సో వేరే పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకు బీజేపీ అవకాశం ఇచ్చింది. వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఉపరాష్ట్రపతి పదవికి అప్గ్రేడ్ చేసింది. అయినప్పటికీ ఆయన బీజేపీ డైరెక్షన్ లో పని చేయలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని కారణంగానే ఆయన అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఈసారి ఎంపిక చేసేటువంటి అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి డెఫినెట్ గా ఆ మేరకు బీజేపీ డైరెక్షన్స్ ను అలాగే ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తికే ఆ పదవి అప్పగించాలనేటువంటి ఒక చర్చ మాత్రం చాలా ఉధృతంగా కొనసాగుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి బీజేపీ వ్యక్తికి ఈసారి ఉపరాష్ట్రపతి పదవి దక్కేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఎంపిక పూర్తవుతుంది. సో ఎంపిక పూర్తయిన తర్వాత వెంటనే
అనౌన్స్మెంట్ చేస్తారా? ఎందుకంటే ఎల్లుండి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ కూడా ఉంది. సో ఆ మీటింగ్ లో దీన్ని ఓపెన్ గా అనౌన్స్ చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. సో 21వ తేదీన ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిని సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు కార్యక్రమం కూడా ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ 2 రోజులు వెయిట్ చేసి అనౌన్స్ చేస్తారా లేకుంటే ఈ రోజు అనౌన్స్మెంట్ చేస్తారా అనేది ఈ సమావేశం తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.